పట్టణంలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఒక దుండగుడు చేయడం జరిగింది. అతడిని త్వరలోనే పోలీసులు కనిపెట్టి అతనిని రిమాండ్కి కూడా పంపారు. ఈరోజు అతను ఈ పాపని పైన బ్రిడ్జి పై నుండి అతని తమ్ముడి సమక్షంలోనే, చిన్న అబ్బాయి 8 ఏళ్ళ అబ్బాయి తమ్ముడు సమక్షంలోనే ఈ అమ్మాయిని బ్రిడ్జి కిందకి తీసుకెళ్ళి, చాలా జనసంచారం కూడా చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి కూడా అబ్బాయి ఆయన ఆ పాపను తీసుకెళ్లాడు బ్రిడ్జి కిందికి. ఆమె తమ్ముడు గట్టిగా అరవడంతో పాప రెస్క్యూ అయ్యింది. అత్యాచారం జరగలేదు, కానీ అత్యాచార యత్నం అయితే చేశాడు. కానీ ఒక మానవ మృగంలాగా ఆ పాపని, ఆ లేత అమ్మాయిని బుగ్గలు బాగా కొరికి చాలా గాయం చేసినాడు. సో ఆ పాప ఇంకా ట్రామాలో ఉంది. ఆ మానసిక పరిస్థితి కూడా చాలా భయంగా ట్రామాలో ఉంది. సో మనకి ఆ పాపకి త్వరలోనే ఆ భయం నుంచి కోలుకునేలాగా మనం థెరపీ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫిజికల్గా గాయం నయమైన తర్వాత హాస్పిటల్లో కూడా సిహెచ్సి బనగానపల్లిలో మంచిగా దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత మనము ఆ పాపకి మానసికంగా కూడా ఆ పాపను మళ్ళీ ధైర్యం నెలకొల్పేలాగా మనం డిపార్ట్మెంట్ తరఫున కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే సైకాలజిస్ట్ ద్వారా కూడా ఆ పాపకి కౌన్సిలింగ్ ఇస్తాము. అలా అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ తరఫున విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఆ పాపకి ఇప్పుడు మొదటి విడతగా 25,000 మనకు ఆ పాప అకౌంట్కి మనం జమ చేయడం జరుగుతుంది. సో అతి త్వరలో ఒక విదిన్ 2 days అది మనకు ఆ పాపకి మనం జమ చేస్తాము. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అందిన వెంటనే మేము 25,000 పాపకి జమ చేస్తాం మొదటి విడతగా. రెండో విడత వచ్చేసి ఛార్జ్ షీట్ వేయంగానే మరో 25,000 మేము ఆ అమ్మాయికి జమ చేస్తాము. అలాగే నేరస్తుడు శిక్ష అయిన వెంటనే పడిన వెంటనే మరో 50,000 ఆ అమ్మాయికి జమ చేస్తాము. డిపార్ట్మెంట్ తరఫున ఆ అమ్మాయికి అన్ని సహకారాలు మేము న్యాయపరంగా, చట్టపరంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆ అమ్మాయికి అన్ని విధాల మేము అండగా నిలుస్తాము, సహాయ సహకారాలు అందిస్తాము. పైన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చాలా దీని మీద నిశ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సరైన సలహాలు, సూచనలు ఇస్తూ కేర్ తీసుకోవడం జరుగుతుంది. సో త్వరలో పాప డిశ్చార్జ్ అవుతుందని ఇందాకే డాక్టర్స్ ద్వారా తెలిసింది. సో మంచి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. సో డిపార్ట్మెంట్ తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాం ఆ పాపకి సహాయ సహకారాలు అందించడానికి. నా పేరు లీలావతి దేవి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్, నంద్యాల డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్. సింపుల్గా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటారు నన్ను.